అనే కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి కాశ్మీరులో విహారయాత్రకు పోయిన టూరిస్టులను అక్రమంగా, అమానుషంగా, అత్యంత పాశవికంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిని హతమార్చడం జరిగింది. ఈ చర్యలో 26 మంది భారతీయులు మరణించడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని సంఘటన. దీన్ని భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ కూడా బాయిగా ఉన్న పరిస్థితుల్లో ఈ టెర్రరిస్టులు టూరిస్టులను పట్టుకొని వాళ్ళ మతం అడిగి వారిని హిందూ మతం అని చెప్పగానే వారిని కాల్చివేయటం, అమానుషంగా, పాశవికంగా కాల్చివేయటం, హిందూ ముస్లింలని వారి మధ్యలో ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టడం నిజంగా దురదృష్టకరం. పాకిస్తాన్ ఈ దురదృష్ట చర్యలను మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ దేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా భారతీయుల్ని దొంగదారిన పట్టుమార్చే విధానాన్ని మార్చుకోవాలి. వారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ చర్యలలో మరణించిన టూరిస్టులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాల్వంతా హిందూ ముస్లిం సిక్ ఇసాయి టెర్రరిస్టుల చేతిలో మరణించిన వారికి కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి చాలా నీచమైన చర్య. ఇది ఎంతైనా ప్రపంచం మొత్తం దాన్ని ఖండిస్తుంది. ఏదైనా వాళ్ళకు ధైర్యం అనేది ఉంటే వాళ్ళు శత్రువులతో పోరాడాలి, కానీ అలా కాకుండా పర్యాటకులు, అమాయకులు ఎటువంటి ఆయుధాలు లేకుండా వాళ్ళేదో పర్యటించడానికి పిల్లలతోని, వృద్ధులతోని వచ్చినటువంటి వారి మీద దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. అది పిచ్చిపందుల చర్య. దీనివల్ల వాళ్ళు కోరుకున్న లక్ష్యం కాదు కదా. దానికి వ్యతిరేకంగా వాళ్ళకే కాకుండా ముస్లిం మతానికి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అండదండగా భారతదేశ ముస్లిం సమాజం ప్రభుత్వానికి అండదండగా నిలుస్తుందని, ఈ యొక్క ఉగ్రవాద ముఠాను మట్టుపెట్టేందుకు భారతదేశ ముస్లిం సమాజం మొత్తం సహకరిస్తుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన 22వ తారీఖున జరిగిన కాశ్మీర్ ఉగ్రవాది ఏదైతే దాడులు చేసి 28 మంది అమాయకులను వాళ్ళ ప్రాణాలు కోల్పోయా చేశారు. నిరాయుధులైన వారిపై అమాయకత్వంగా పాశవికంగా చంపారు. ఇది ముమ్మాటికి దీన్ని ఖండించాల్సింది. ఎవరూ కూడా దీనిని హర్షించారు. అయినప్పటికీ కూడా భద్రతా లోపం దీంట్లో కనపడుతుంది.
కాబట్టి మున్ముందు ఇలాంటి చర్యలు భద్రతా లోపం లేకుండా భద్రతను కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమాత్ ఇస్లామీ పాల్వంచ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. జై 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 జిందాబాద్ 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 డౌన్ 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 జై జై జిందాబాద్ 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 డౌన్ 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 జై జై బోలో భారత్ మాతా కి జై జై బోలో భారత్ మాతా కి జై హిందుస్థాన్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ ముందు ప్రింట్ మీడియా తీసుకుంటే తీసుకోండి లక్ష్మణ కూర్చోండి 25/26 అర్ధరాత్రి ఇక్కడ పాల్వంచలో ఉన్నటువంటి నవభారత్ కాలనీలో దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు జరగాలనే మేము నేరస్థలంలో ఉన్నటువంటి సైంటిఫిక్ మెథడ్స్ను ఉపయోగించి నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సార్ జిల్లాలో ఉన్నటువంటి గద్రవాడ్ అనే ఒక ఏరియా. గద్రవాడ్ జిల్లా ఏంటి సార్? టాప్ డిస్టిక్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దొంగతనం చేసినట్టుగా తేలింది. ఎస్పీ గారి ఆదేశానుసారం కొత్తగూడెం సిసిఎస్ టీము ప్లస్ పాల్వంచ టౌన్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు, గతంలో వాళ్ళు నేరానికి పాల్పడినటువంటి కేసెస్ అన్నీ కూడా పరిశీలించి గత నెల 25వ తారీఖు రోజు అందులో పాల్గొన్నటువంటి ఒక అనిల్ అనే దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. అతను రిమాండ్కి పంపించాము. ఆ విచారణ కొనసాగించి అలాగే మళ్ళీ కూడా ఈ సిసిఎస్ టీము ప్లస్ పాల్వంచ టౌన్ సిబ్బంది మిగతా వారి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జైల్లో ఉన్నటువంటి అతన్ని విడిపియాలనే ఉద్దేశంతో ఇక్కడ లాయర్స్ పని మాట్లాడదామనే ఉద్దేశం అని చెప్పేసి ఇంకొక ఇద్దరు ఆ దొంగతనంతో సంబంధించినటువంటి ఇద్దరు పింటూ బవార్ అండ్ శోభన్ సింగ్ సోలంకి, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. పింటూ బావా అండ్ శోభన్ సింగ్ సోలంకి. ఇక్కడ రావడం జరిగింది. మాకు అంటే ఆల్రెడీ 2 months నుంచి వీళ్ళని పట్టుకోవడంలో రకరకాల ఇన్ఫర్మేషన్స్ మాకు వచ్చినాయి. అందులో భాగంగా వెరిఫై చేస్తే ఈరోజు వాళ్ళిద్దరు ఒక గుర్తింపు మాకు తెలిసింది. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 250 గ్రాముల గోల్డ్ దొరకడం జరిగింది. దాన్ని రికవర్ చేశాము. ఇంకొక ఇద్దరు కూడా పరల్ అయిపోయింది. లైట్ సరిపోతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై వర్మ, జై వర్మ. ముసలి వాడు కూడా వచ్చి అయ్యో మేము మళ్ళీ చూస్తామో చూడము, ముసలి వాడు కూడా మేము చూస్తాము కేసీఆర్ని. మళ్ళీ వరంగల్కి ఇంత పెద్ద ప్రమాణం ఉంది. లోకడ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాబోయే ముఖ్యమంత్రిని ఈ బిఆర్ నాయకుడిని మేము కర్ణాల వీక్షించాలని ముసలివాడు, యువకులు, మొదటివాడు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కూడా తండోపతంగా జనం నిన్న నుంచి చూశాను. మంత్రివర్గ విస్తరణ
చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఇంకా కొన్ని మంత్రులకు ఇంకా కొన్ని తీసుకునే అవకాశం ఉన్నా కూడా భయం పట్టుకుని ఏమవుతుందో ఏమిటో మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరు ఏం చేస్తారో ఉపయోగం లేదు. ఇన్ని రోజుకుని మంత్రివర్గ విస్తరణ కాలేదు అంటే అర్థం ఉంది ఏ విధంగా వాళ్ళు అదే కింద. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేస్తే మంత్రులు కానీ వాడకి వెళ్ళి చూస్తే ఊరుకుంటారా? నేను చూస్తాం అనుకున్నాను. మంత్రివర్గ విస్తరణకే మేము చూస్తాం. తర్వాత మాకు తడాక మాకు మంత్రులుగా రాకపోతే ఆ తడాక ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. ఎమ్మెల్యేల కంటే మంత్రులు పడదు. మంత్రులు అంటే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుంది తెలియకపోతుంది. చెవిటోడికి శంఖం ఉన్నట్టుగా ఏం మాట్లాడుతుంది ఏమిటో ఆయన వ్యవహరిస్తేనో అర్థం కాని పరిస్థితి ఉంది. నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, మంత్రులు చూశాను, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. అందుకునే చెబుతున్నా రాబోయే రోజులు ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతోంది. ప్రజా పరిపాలన రాబోతా ఉంది. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ రాబోతా ఉంది. ఇచ్చిన హామీలు కూడా లోపల ఇచ్చిన హామీలు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కానీ మళ్ళీ ఇచ్చే హామీలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెరవేరబోతుంది. కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్నటికీ అక్కడ ఉన్నారు. స్వయంగా పాదయాత్ర చేస్తా ఉన్నా. పాదయాత్ర చేసి అందరూ కూడా నిన్న నుంచే చేరుకున్నా. మీరు చూసాం అక్కడ. సెఫో గారు అడ్డం లేవాల. చేసేది వీడియో తీసి అంతా సార్
ఒక ఫోటోది చాలండి.